ఒకసారి మేడం గారికి హార్ట్ వెల్కమ్ చేద్దామా? ఓవర్ టు మేడం, లావణ్య మేడం గారు. గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మైసెల్ఫ్ నారా లావణ్య శ్రీనివాసులు, పెర్ల్ ఎగ్జిక్యూటివ్ ఇన్ ఇండస్ట్రీవా. మీ అందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ అండి వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్కి. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే ఇన్వైట్ చేసుకోండి. ఇంకా స్పాన్ ఆఫ్ మినిట్స్లో మనం సెషన్ స్టార్ట్ చేసుకుందాం. నాకు ఈ యొక్క ఆపర్చునిటీని పరిచయం చేసిన వ్యక్తి వచ్చేసి బోస్వేనన్ సార్. మాకు రిలేషన్ ద్వారా ఈ యొక్క ఆపర్చునిటీ అనేది నాకు లభించింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇలాంటి ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీని నాకు పరిచయం చేసినందుకు. ఎందుకంటే నాకు ఫ్యామిలీని ఎలాంటి అనారోగ్య సమస్యలు తీసుకెళ్లకుండా చూసుకునే ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది. అలాగే నాకు ఫ్యామిలీని ఒక ఫ్యూచర్ జనరేషన్ కూడా డిజైన్ చేసి ఒక ఆపర్చునిటీ కూడా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అలాగే ఈరోజు మీ ఫ్రెండ్ ద్వారా ఇలా రిలేషన్ ద్వారా మీరు ఏ విధంగా రావచ్చు, ఒక 45 మినిట్స్ కనుక మీరు అలా వేచి ఉంటే ఒక క్లియర్ కంక్లూజన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. వివా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అనమాట. అంటే వివా ఆపర్చునిటీ గురించి సవివరం అనమాట. కంపెనీ బ్యాక్గ్రౌండ్ కానీ, ముందుకెళ్ళే విషయాలు కానీ ఏంటి అనే విషయాలు అనేది ఇక్కడ తెలియడం జరుగుతుంది. దానికంటే ముందు మనము కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే ఎవ్రీ మంత్ ఎక్స్పెన్సివ్ అనేది పెరుగుతూ ఉంది. కొన్ని డికేడ్స్ నుంచి మనం దాని గురించి చర్చిద్దాం. అయితే ఒక 20 ఇయర్స్కి మన యొక్క ఖర్చులు అనేది ఎక్స్పెన్సివ్ అనేది 10 రెట్లు పెరుగుతుంది అనమాట. దాని గురించి మనం మాట్లాడుకుందాం. 1960లో కనుక చూస్తే ఒక ఫ్యామిలీ అనేది గడవడానికి టోటల్ ఎక్స్పెన్సెస్ ఒక 100 రూపీస్ అయ్యేది. అప్పుడు ఫ్యామిలీ సైజ్ అనేది చాలా బిగ్గెస్ట్గా ఉండేది, మినిమం 50+. అలాగే తర్వాత ఒక 20 ఇయర్స్ తర్వాత 1980కి వచ్చేసరికి దానికి 10 రెట్లు పెరిగింది, 1000 రూపాయలు అయింది. మరి 2000 సంవత్సరంకి వచ్చేసరికి దానికి 10 రెట్లు పెరిగి 10,000 అయింది. అలాగే 2020కి వచ్చేసరికి 1,00,000 రూపాయలు అయింది. మరి ఇది కాస్త 2040కి 10 లక్షలు అవ్వబోతుంది. మరి 10 లక్షలు మనం ఇప్పుడున్న జాబ్లో కానీ, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో కానీ మరి 10 లక్షలు ఎర్న్ చేసే అవకాశం ఉందా? లేకపోతే ఒకసారి మనం ఆలోచిద్దాం. మరి ఆ 10 లక్షలు క్రియేట్ చేసుకోవాలి అంటే ఇప్పుడున్న ఒక జాబులు కానీ, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానీ సరిపోయేది కాదు. కానీ దానికి వన్ అండ్ ఓన్లీ వే ఎంటర్ప్రినర్షిప్ అనమాట. అంటే దీనికి ఒకటి మనం మాట్లాడుకునేది ఏంటి అంటే ఒక ఓన్ స్టార్టప్ అనమాట, ఓన్ బిగ్ బిజినెస్ క్రియేషన్ చేసుకోవడం అనమాట. ఎంటర్ప్రినర్షిప్ అంటే వ్యవస్థాపక నిర్మాత. అంటే మనం ఒకరి కోసం జాబ్ కోసం ఎదురు చూడకుండా మనమే ఎంతోమందికి ఆపర్చునిటీస్ ఇచ్చేదాన్ని మనం ఎంటర్ప్రినర్షిప్ అంటారనమాట. ఇదే బెస్ట్ చాయిస్ అనమాట. అంటే మనము ఫ్యూచర్లో మన బిలో కేడర్కి వెళ్లకుండా ఉండాలి అంటే వన్ అండ్ ఓన్లీ వే ఇదనమాట. ఇదే బెస్ట్ కెరియర్ చాయిస్. ఎందుకు దీన్ని అందరు ఇష్టపడుతుంటారు అంటే ఇది అందరూ కోరుకుంటారు, మోస్ట్ రివార్డింగ్ అనమాట. ఎందుకు అంటే ఇక్కడ మనమే బాస్గా ఉంటాము, మనమే యజమాని. అలాగే ఒక సెలబ్రిటీ లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఫ్లెక్సిబుల్ టైంలో మనం చేసుకునే ఒక విధానం ఉంది ఇక్కడ. మరి ఎంటర్ప్రీనర్స్ గురించి మన ఒక హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మాట అంటున్నారు. ఏంటి అంటే ఎంటర్ప్రీనర్స్ ఆర్ ద వెల్త్ క్రియేటర్స్ ఆఫ్ నేషన్ అనమాట. ఒక సంపద సృష్టికర్తలు అంట వీళ్ళే. మనకు భారతదేశాన్ని నడిపించే వాళ్ళు ఎవరు అంటే వీళ్ళే అంట. ఎందుకు అంటే ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ని ఫిల్ఫిల్ చేస్తున్నారు ఎంతోమందికి, అంటే గవర్నమెంట్ చేసే పని చేస్తున్నారు. అలాగే వీళ్ళు మాత్రమే ట్యాక్స్ ప్లేయర్స్ అనమాట. దీనివల్ల గవర్నమెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి వీళ్ళే సంపద సృష్టికర్తలని చెప్తున్నారు. మరి ఎంటర్ప్రీనర్స్కి అసలు ఎంటర్ప్రీనర్ అవ్వాలని ఉంది మేడం, చాలా బాగుంది. అంటే ఏం కావాలి అంటే అక్కడ క్యాపిటల్ కావాలి. ఎంటర్ప్రీనర్ అవ్వాలంటే ఒక క్యాపిటల్ కావాలి, ఒక గ్రేట్ ఐడియా కావాలి. మరి ఒక గ్రేట్ ఐడియా ఉందనుకోండి, ఈ రోజులలో నథింగ్ అనమాట. క్యాపిటల్ పెట్టే వాళ్ళు చాలామంది ముందుకు వస్తారు గ్రేట్ ఐడియా ఉంటే. మరి అలాంటి ఒక గ్రేట్ ఐడియాతో నడిచిన కంపెనీలు మనం చూద్దాము. 21st సెంచరీ బిజినెస్ స్టైల్ అంతా కూడా ఇలానే ఉంటుంది. ఐడియాతో నడిచిన కంపెనీలే కోటాను కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తున్నాయి. మరి దీన్ని చూస్తే
వీళ్ళకి సంబంధించి ఏ ఆఫీస్ కూడా అక్కడ కనబడవు. ఇక్కడ చూడండి 21st బిజినెస్ స్టైల్ అంతా ఎలా ఉంటుంది, సెంచరీ స్టైల్ అంతా ఎలా ఉంటుంది అంటే ఐడియా స్ట్రాంగ్ ఉంటుంది. కానీ క్యాపిటల్ అనేది ఓన్ క్యాపిటల్తో చేయొచ్చు, లేదంటే వేరే ఇన్వెస్టర్స్ కూడా ఉండొచ్చు వాళ్ళకి. మరి ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ జొమాటో ఉంది, ఓలా ఉంది, ఓయో ఉంది. జొమాటో వాళ్ళకి హోటల్స్ ఉన్నాయండి, కానీ నచ్చిన హోటల్ నుంచి ఫుడ్ డెలివరీ చేస్తుంది, అవునా కాదా? మరి హోటల్ లేకుండా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. ఎలా? కస్టమర్ నేను ఫిల్ చేస్తుంది, అలాగే అక్కడ ఉన్న హోటల్కి కస్టమర్ చూపిస్తుంది. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. సేమ్ వే ఓలా, వాళ్ళ కార్లు లేవు, ఆటోలు లేవు, అలాగే ఒక బైక్స్ లేవు, ఏవి లేకున్నా కానీ కోట్ల రూపాయలు ఎర్న్ చేస్తుంది. అలాగే ఓయో, వాళ్ళకి రూమ్స్ లేవు, నచ్చిన ప్లేస్లో నచ్చిన రూమ్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి ఇవ్వడం జరుగుతుంది, అవునా కదా? అంటే ఓన్లీ ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తుంది. గ్రేట్ ఐడియా ఉంది వాళ్ళకి, అవునా కదా? మరి ఉన్నటువంటి గ్రేట్ ఐడియా నేను ఎక్కడ తీసుకురావాలి? అది ముందుకు వచ్చేసరికి మళ్ళీ పోటీ వచ్చేస్తుంది. చాలా వాళ్ళు బిలియనర్సే దానికి పోటీగా వచ్చేస్తున్నారు. ఏంటి అంటే కనుక మీ దగ్గర ఐడియా లేకపోతే ఒక ఫ్యూచర్ 21st సెంచరీ బిజినెస్ సంబంధించి ఒక వండర్ఫుల్, ఒక గ్రేట్ ఐడియా మా దగ్గర ఉంది. అయితే బయట చూస్తే ఏంటంటే 1+1+1=3 అవుతుంది. ఇక్కడ ఏంటి అంటే సినర్జీ ఏంటి అంటే 1+1+1=111 అనమాట. ఏంటి 111? ఫస్ట్ వన్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్ బిజినెస్ అంతా హెల్త్ అండ్ వెల్నెస్సే, ప్లస్ డైరెక్ట్ సెల్లింగ్, ఇంటర్నెట్తో నడిచే కంపెనీలు మాత్రమే కోట్ల రూపాయలు సంపాదిస్తాయి. అయితే మరి హెల్త్ అండ్ వెల్నెస్ బాగుంటుందా? ఆరోగ్యం పైన జరిగే వ్యాపారాలు ఏమైనా బాగుంటాయి అంటే ఇక్కడ మనకి మినిస్టర్ ఆఫ్ ఆయుష్ ఒక మినిస్టర్ గారు చెప్తున్నారు, ప్రతాప్ గారు, జగదేవ్ గారు, వీళ్ళే ఫోకస్ చేస్తున్నారంట హర్ఘర్ ఆయుర్యోగ్ అని. అంటే ప్రతి ఇంటికి ఆయుర్వేదం గురించి, యోగా గురించి చెప్పడము, దాని గురించి అవేర్నెస్ కలిగించడము, అదే ఒక గోల్గా పెట్టుకొని ముందుకెళ్తున్నాయంట. అంటే గవర్నమెంటే ముందుకు వచ్చి చేస్తున్నదంటే ఎంత ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వన్ అది. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. ఒక నార్మల్ పర్సన్కి ఒక బిగ్ డ్రీమ్, అంటే ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్కి వెళ్ళిన ఒక బిగ్ డ్రీమ్ ఉన్న వాళ్ళకి వన్ అండ్ ఓన్లీ వే ఒక ఫ్రాంచైజ్ సిస్టమ్ ఓన్గా క్రియేట్ చేసుకోవాలనే ఒక డ్రీమ్ ఉన్న ఒక పీపుల్కి ఈరోజు వచ్చిన ఒక ఆపర్చునిటీ డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. ఇదే ది బిగ్గెస్ట్. అంటే ఒక డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇక్కడ మన ఒక ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్ సంబంధించి మనకు ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. ఇది డైరెక్ట్ సెల్లింగ్, దాని ద్వారానే తను ఈరోజు రెండోసారి కూడా అతను ప్రెసిడెంట్ అయ్యాడు. ఇలాంటి ఇది ఓల్డెస్టే, పురాతనమైనదే, దగ్గర వాళ్ళ నుంచి దగ్గర వెళ్ళే ఒక వ్యాపార దృక్పథ శైలి ఇది ఈ బిజినెస్ అనేది చాలా టెస్ట్ ఎదుర్కొంది, కానీ ఫ్యూచర్ బిజినెస్ ఇదే అని చెప్తున్నాడు అనమాట. సామాన్యులకి ది బిగ్గెస్ట్ బిజినెస్ని క్రియేట్ చేయాలంటే వన్ అండ్ ఓన్లీ వేలో డైరెక్ట్ సెల్లింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్, లాస్ట్ వన్ అనమాట. ఇంటర్నెట్ మనం ఈరోజు చేస్తున్న ఒక జాబ్ అవ్వచ్చు, ఒక సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అవ్వచ్చు, మన ఒక బిజినెస్ అనేది ఇంటర్నెట్ లేకపోతే మీరు బిజినెస్లో లేనట్టే అని చెప్తున్నాడు. ఎవరు? బిల్ గేట్స్, అధినేత, ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్. తను చెప్తున్నాడు, బిల్ గేట్స్ చెప్తున్నాడు, మైక్రోసాఫ్ట్ అధినేత చెప్తున్నాడు, మన బిజినెస్ కనుక ఇంటర్నెట్లో లేకపోతే మన బిజినెస్లో లేనట్టే. మనం చూసాం కరోనా టైంలో చాలామంది ఫిజికల్గా వెళ్ళే ఒక ఆపర్చునిటీస్ అన్నీ కూడా ఎండ్ అయిపోయినాయి, కానీ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఇంట్లో కూర్చొని కూడా ఎర్న్ చేశారు, డబ్బులు సంపాదించుకున్నారు. అంటే వాళ్ళ బిజినెస్ అనేది ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంది కాబట్టి వాళ్ళు సర్వైవల్ అవ్వారు, అవునా కాదా? కాబట్టి మన బిజినెస్ అనేది ఇంటర్నెట్లో ఉంటే మన ఫ్యూచర్లో బిజినెస్లో ఉంటాం మనం. ఇదే అనమాట అండి. ఇక్కడ హియర్ ఈజ్ అ సినర్జీ. ఇది 111 అని చెప్పాను కదా, అది హెల్త్ అండ్ వెల్నెస్, డైరెక్ట్ సెల్లింగ్, ఇంటర్నెట్. అలాంటి ఒక కూడి ఉన్న ది బిగ్గెస్ట్ ఆపర్చునిటీ ఇండస్ట్రీ అనమాట. మనం ఓన్గా క్యాపిటల్ అవసరం లేదు, బిగ్ ఐడియా అవసరం లేదు. ఒక ఫ్యూచర్ నెల ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్, ఒక వెల్నెస్ కంపెనీ, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ మన ముందు ఉంది. అదే ఇండస్ట్రీవా. మనకి ఓన్ టవర్ ఉందండి బెంగళూరులో, నందిదుర్గా రోడ్లో ఓన్ బిల్డింగ్ ఉంది ఇక్కడ. అలాగే మనం ప్రొడక్షన్ మనమే తయారు చేయాల్సిన అవసరం లేదు. ఒక రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. అంటే అంటే ప్రపంచ స్థాయిలో, అంటే ఒక పురాతన ఆయుర్వేదాన్ని దానికి జపనీస్ టెక్నాలజీ జోడించి
టేస్ట్ రూపంలో తీసుకొచ్చిందండి. బయోటిక్ జపాన్ మనకు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది మన కంపెనీకి. అలాగే ఓన్ ప్రొడక్షన్ అండి, సీ టు షెల్ మొత్తం కూడా మన కంపెనీలో రెడీ అవుతుంది. అలివ్ లైఫ్ సైన్సెస్ అని మన ఒక నీల్మంగాల్లో ఉంటుంది బెంగళూరులో. 5,50,000 కిలోలు ఎవ్రీ మంత్ ఎక్స్ట్రాక్ట్ తీసే కెపాసిటీ ఉన్న ఒక మిషనరీ మనదనమాట. మనకి ఒక సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఇంటిగ్రేషన్స్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఆయుష్ ప్రీమియం సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అనమాట. అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ది క్వాలిటీ సర్టిఫికేట్ అనమాట ఇది. అంటే ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి వాళ్ళు పండించే భూమిని కూడా టెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి కెమికల్ లేవని చెప్పి మనకి నిర్ధారించి ఇచ్చిన ఒక వండర్ఫుల్ మన ఒక సర్టిఫికేషన్స్ ఉన్నాయన్నమాట. ఆయుష్ ప్రీమియం సర్టిఫికేషన్ ఉంది, అంటే ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉన్న సర్టిఫికేషన్ ఉన్న ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే కోషర్ సర్టిఫికేట్ ఉంది, అంటే ఇంగ్రీడియంట్స్ చెప్తున్నారు వీళ్ళు ఉన్నాయా లేదా అని చెప్పి ఆ సర్టిఫికేట్ ఉంది. అలాగే మన ఒక R&Dకి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అని చెప్పి మనకి సర్టిఫికేషన్ ఉంది. అలాగే భారత పరిశ్రమ శాఖలో మెంబర్షిప్ ఉంది CAIలో. అలాగే మనం వాడే సాఫ్ట్వేర్ వచ్చేసి కోటాను కోట్లు క్రియేట్ చేసే ఒక కంపెనీలు మాత్రమే వాడే సాఫ్ట్వేర్ అనమాట. జర్మన్ సాఫ్ట్వేర్ SAP సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేస్తున్నాం. అలాగే మనకు అవార్డ్స్ అండ్ రికగ్నైజేషన్స్ ఉన్నాయి. ఇక్కడ GST డిపార్ట్మెంట్ నుంచి, అంటే GST వచ్చిన తర్వాత ఎన్నో రేట్లు పెరిగాయండి, కానీ GST వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కంపెనీ రేట్లు అనేది పెంచలేదు ఒకటి. అలాగే 100% GST ఇంప్లిమెంటెడ్ కంపెనీ అండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్కి 422 రూపాయలు గవర్నమెంట్కి GST కడుతుంది. అట్లా గౌరవప్రదంగా మనకి ఇచ్చిన సర్టిఫికేట్ అండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి మనకు వచ్చిన సర్టిఫికేట్ అనమాట. ఇది GST ఇంప్లిమెంటెడ్ చేసిన కంపెనీ అని. గ్రేట్ అండి, గ్రేట్ కదా, అవునా కదా? మరి ఒక్కసారి దానికి హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి మన ప్రోడక్ట్ అనేది కన్జ్యూమబుల్ కదండి, లోపలికి తీసుకుంటున్నాం. ఎవరు ఇవ్వాలి అంటే కన్జ్యూమర్స్ ఇవ్వాలి, తాగిన వాళ్ళు ఇవ్వాలి కదండి. 100% బెస్ట్ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డు కూడా మనకి రావడం జరిగిందండి. అలాగే స్టేట్ ఎక్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు కూడా మన ఒక అంజార్ సార్కి రావడం జరిగింది. సీతారామయ్య గారు మనకి కర్ణాటక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ రావడం జరిగిందండి. అలాగే మనకి మరి ఇలాంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ ఒక వండర్ఫుల్ ఒక సప్లిమెంట్స్ని మన ముందు తీసుకొచ్చింది. అవి ఇండస్ట్రీ వాళ్ళు ఒక 5 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ఇవన్నీ నేచర్ నుంచి తీసుకురాబడింది ఇవన్నీ కూడా. మరి ఎందుకు ఈరోజు హెల్త్ అండ్ వెల్నెస్ సంబంధించిన ప్రొడక్ట్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే దానికంటే ముందు మనం హెల్త్ ఇష్యూస్లో ఉన్నాం ఈరోజు. ఎందుకు? లైఫ్ స్టైల్ చేంజెస్ కారణం చేత. మరి ఎలాంటి హెల్త్ ఇష్యూస్, హెల్త్ అనేది మన క్రైసిస్లో ఉంది, మనం మాట్లాడుకుందాం. ఇక్కడ కొన్ని డికేడ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మనకు అర్థమవుతుంది. కొన్ని డికేడ్స్లో ఎలా ఉండేదంటే ఆ రోజు జీవించే జీవన విధానం అనేది 100 సంవత్సరాలు పైబడి వాళ్ళు ఒక 2-3 జనరేషన్ చూసి వాళ్ళ పిల్లల్ని చూసి ముసలితనమే ఒక జబ్బులా ఉండేది వాళ్ళకి. వాళ్ళు అంత ఆరోగ్యాన్ని చూడండి. ఇక్కడ తాతయ్య పేపర్ చూస్తున్నాడు, కళ్ళద్దాలు లేవు, 90+ ఉంటాడు ఏజ్. అంతలాంటి ఆరోగ్యవంతమైన జీవితం ఉండేది వాళ్ళకి. యోగా ధ్యానం ఉండేది. ఆ రోజు వెలుతురు లేదు, అంటే ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఒక విద్యుత్ లేదు ఆ రోజు. సూర్యోదయమే వాళ్ళకి, సూర్యోదయం ముందు లేచేవాళ్ళు, సూర్యాస్తం ముందు పడుకునే వాళ్ళు. అలాగే ఆ రోజు ఫుడ్ అంటే ఏంటి? పెరట్లో వాళ్ళ పొలాల్లో పండించుకునే ఒక ఫుడ్డే వాళ్ళదంతా కూడా. అది వాళ్ళకి ఆరోగ్యాన్ని ఇచ్చింది. ఆ రోజు పిల్లలు ఆటలు అంటే ఆరు బయటనే ఆడుకునేవాళ్ళు. ఆ రోజు వాళ్ళు ఉండే ఒక లైఫ్ స్టైల్ అనేది జీవనం విధానం వల్ల వాళ్ళు 100+ ఇయర్స్ వాళ్ళు జీవించారు. ఎక్కువ జీవించే విధానం మనం ఎక్కువ రోజులు ఉండేది, సఫర్ అయ్యే కాలం అనేది తక్కువ ఉండేది. అది ఒక 2-3 రోజులు చూస్తే చనిపోయేవాళ్ళు. ఈ రోజు ఏంటి అంటే అల్లారు ముద్దుగా 1-2 పిల్లలకి అంటున్నారు, వాళ్ళ కోసమే కదా అంటూ వాళ్ళకి నచ్చిన ఫుడ్ ఇస్తున్నారు. అది అనారోగ్యం తెచ్చిపెడుతుంది. ఇంకా మనం ప్రతి ఒక్కరు డ్రీమ్ ఏంటి అంటే జాబ్ అంటున్నాము. ఆ స్ట్రెస్ లైఫ్ని ఇస్తుంది. స్ట్రెస్ లైఫ్ కాస్త మనకి టైం టు టైం మెడిసిన్ దగ్గరికి వచ్చింది. అది కాస్త వేసుకోవడం కాస్త దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కడి వరకు తీసుకెళ్తుందంటే మన యొక్క మరణం అనేది హాస్పిటల్లోకి వెళ్ళింది. అనారోగ్య సమస్యలతోటి చనిపోవడం జరుగుతుంది. ఈరోజు ఉండే జీవన శైలి వల్ల మనము తక్కువ రోజులు ఆరోగ్యంగా ఉంటున్నాము, ఎక్కువ రోజులు సఫర్ అయ్యే కాలం అనేది ఈరోజు సంభవించింది. అంటే అది 100+ కాస్త మనం జీవించే కాలం అనేది 60లో కూడా ఇంకా చాలా రకాల సఫర్స్ చనిపోవడం జరుగుతుంది. మరి ఈ రోజే ఉన్నాయా అనారోగ్య సమస్యలు? ఆ రోజులలో లేవా అంటే ఉన్నాయి. ఆ రోజులలో కూడా ఏంటి అంటే ఆ రోజులో ఉండే సమస్యలు అనేది దోమల ఈగల వల్ల, సూక్ష్మజీవుల వల్ల వచ్చేది, శరీరానికి వచ్చేది ప్రాబ్లమ్స్ అనేది.
ఏంటి మలేరియా అని, టీబీ అని, ఊఫింగ్ కఫ్ అని, డీప్తీరియా అని, చికెన్ ఫాక్స్ అని, ఫ్లూ అని, కలరా అని ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది. అప్పుడు శరీరానికి వచ్చేది వాటంతట అవే వెళ్ళిపోయేది. కానీ ఈరోజు లైఫ్ స్టైల్ చేంజెస్ కారణం చేత లోపల ఉన్న అవయవాలు పనిచేయకపోవడం వల్ల వస్తున్నాయి డిజార్డర్స్ అంటాం వాటిని. ఇవి గుండె పనిచేయకపోవడం వల్ల కార్డియోవాస్కులర్ డిసీజ్ అని, క్యాన్సర్ అని, డయాబెటిక్ అని, బీపీ అని, ఆస్టియోపోరోసిస్ ఎముకలకు సంబంధించిన వ్యాధి అని, అల్జీమర్స్ మతిమరుపు అని, స్ట్రోక్ అని, అస్తమా అని, ఒబిసిటీ అని, ఆర్థరైటిస్ అని ఇంకా ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేది మనకి ఈరోజు మనం చూస్తున్నాం. అవయవాలు డ్యామేజ్ అవ్వడం వల్ల రావడం జరుగుతుంది. అసలు కారణాలు ఏంటనుకుంటున్నారు? తీసుకునే ఫుడ్డే కారణం అంతా కూడా. మనం తీసుకున్న ఫుడ్ అనేది పెస్టిసైడ్ ఫుడ్ తీసుకోవడం చేత మనకు అనారోగ్యాన్ని ఇస్తుంది. అలాగే దానికోసం మెడిసిన్ వాడుతున్నాము, అది సైడ్ ఎఫెక్ట్ ఇస్తుంది. ఈ రెండు కారణాలు మనకు ఉన్నాయి. మరి ఆ రోజు తీసుకున్న ఫుడ్ అనేది మనకు ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఈ రోజు తీసుకున్న ఫుడ్ అనేది స్లో పాయిజన్లా పనిచేస్తుంది. అసలు మన శరీరానికి ఏం కావాలి, ఏమి ఇస్తున్నాం, ఏ ఫుడ్ తీసుకుంటే ఎలా ఉంటాం అంటే, మన శరీరానికి ఏం కావాలంటే విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ఫ్యాట్ కావాలి, ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి, ఇవన్నీ కావాలి. మనకు అన్ని ఎంజైమ్స్ కావాలి, హెర్బ్స్ కావాలి, వాటర్ కావాలి. అది తీసుకుంటే లైఫ్ స్టైల్ అనేది ఇక్కడ ఉంది కదా, నవ్వుతూ ఉండే ఒక లైఫ్ స్టైల్ అనేది ఉంటుంది. మరి మనకి శరీరానికి ఏదైతే అవసరమో అది తీసుకుంటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఇస్తున్నామండి? మరి లేదు. మరి మన శరీరానికి ఏమాత్రం అవసరం లేనిది ఎక్కువ మొత్తంలో ఇస్తున్నాం. అవి ఏంటి అండి? రిఫైన్డ్ ప్రొడక్ట్స్ అని, ఓవర్ మీట్ అని, సాల్ట్ అని, షుగర్ అని, కొలెస్ట్రాల్, కెఫిన్, ఆల్కహాల్, ఇట్లా పెస్టిసైడ్ ఫుడ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి లైఫ్ స్టైల్ అనేది ఇలా ఉంటుంది. అవన్నీ కూడా జంక్ ఫుడ్ ఇవన్నీ తీసుకోవడం వల్ల స్ట్రెస్ లైఫ్, ఇవన్నీ ప్రాబ్లమ్స్తో కూడిన లైఫ్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. మరి ఏంటి మేడం, ఇప్పుడు అంతా కూడా ఇంకా అందరూ అదే, ఇంకా మనం అదే తింటున్నాం, అలానే ఉంటున్నాం. ఏంటి మార్గం అంటే ప్రివెన్షన్ ఈజ్ ద వే, అంతే. ప్రివెన్షన్ ఈజ్ ద బెటర్ దెన్ క్యూర్ అనమాట. మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఫ్యూచర్లో ఆరోగ్యంగా ఉండడానికి మన ఆరోగ్యం పైన ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మన ఫ్యూచర్లో అనారోగ్యాల బారిన పడి హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. మరి ఒక ప్రివెన్షన్ బేసిక్లోనే ఇండస్వివా ఒక 5 రకాల ప్రొడక్ట్స్ని మేము ముందుకు తీసుకొచ్చింది. ఫస్ట్ వన్ వచ్చేసి ఐపల్స్ అనమాట. ఇది ఏంటి అంటే పల్స్ రేట్ని సెట్ చేస్తుంది అనమాట. ఫంక్షనల్ హెల్త్ బెవరేజెస్ అంటే ఏంటి అంటే అధికమైన మొత్తంలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఫుడ్ అని అర్థం అనమాట. ఇది అసాయి ఫ్రూట్ అండ్ బెర్రీస్ యొక్క సమ్మేళనం అనమాట. గాజు సీసాలో ఉంటుంది, 1 లీటర్ బాటిల్లో ఉంటుందండి. అసలు ప్రతి ఒక్క వ్యక్తి కూడా నిత్యం ఆరోగ్యవంతమైన జీవితం కొనసాగించాలి అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్తుందంటే ఎవ్రీడే 3.5 కేజీలు కనుక రంగురంగుల పండ్లు, ఎలాంటి పురుగు మందులు కొట్టని కనుక తీసుకుంటే, ఫ్రెష్ కనుక తీసుకుంటే మనం ఒక ఆనందమైన లైఫ్ స్టైల్ని జీవించవచ్చు అని చెప్తున్నది. మరి తీసుకోగలమా? కొనగలమా? పండించుకుంటారు కానీ కొనలేము, తినలేము, అరిగించుకునలేము కదండి. కాబట్టి దానికి ఒక సొల్యూషన్ ఇచ్చింది ఇండస్వివా. ఏంటి అంటే ఒక ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఎక్కువ మొత్తంలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే ఒక ఫ్రూట్స్ యొక్క సమ్మేళనమే మన యొక్క ఐపల్స్ అనమాట. అందులో మెయిన్ ఫ్రూట్ గురించి మనం మాట్లాడుకుందాం, అసాయి బెర్రీ అనేది. ఇది అసాయి బెర్రీ అనేది ఏంటి అంటే ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో న్యూట్రిషన్ వాల్యూ కలిగిందనమాట. ఇది అమెజాన్ రెయిన్ ఫారెస్ట్లో లభ్యమవుతుంది. దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. అంటే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువ మొత్తంలో ఉన్నవి దీంట్లో. దీని యొక్క మరి కెపాసిటీ ఎలా కొలాలి అంటే మన యొక్క వాటర్ మెలన్, ఇండియాలో దొరికే వాటర్ మెలన్తో కనుక పోలిస్తే 1020 పుచ్చపంతో సమానం అనమాట ఈ యొక్క ఫ్రూట్ యొక్క వాల్యూ. అలాగే ఇది నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. అంటే ఇమ్యూనిటీ పవర్ని పుష్కలంగా పెంచుతుంది, యాంటీ ఏజింగ్ సపోర్ట్, అలాగే అలాగే గుండెకి చాలా మంచిది, యాంటీ క్యాన్సర్కి కూడా మనకు ఉపయోగపడుతుంది. అందుకే మన యొక్క నాసా శాస్త్రవేత్తలు ఇది వాళ్ళ స్పేస్ డ్రింక్గా వాడడం జరుగుతుంది. దీంతో పాటు ఇంకా రేరెస్ట్ ఒక ఇంగ్రీడియంట్స్ ఒక సమ్మేళనమే, రేరెస్ట్ ఫ్రూట్స్ ఒక సమ్మేళనమే, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, మల్బెర్రీ, ఇంకా మన యొక్క ఇండియన్ ఫ్రూట్స్ ఒక 15 రకాల ఫ్రూట్స్ ఒక కాన్సన్ట్రేటే ఈ యొక్క ఐపల్స్ అనమాట. ఎర్లీ మార్నింగ్ 30 ml, నైట్ డిన్నర్ బిఫోర్ 30 ml తీసుకోవడం వల్ల మన తినే ఫుడ్లో ఏవైతే పోషకాలు లభిస్తున్నాయో ఆ పోషకాలను ఫిల్ చేస్తూ మనకు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ ఇంకా మనకి ఫ్యూచర్లో అనారోగ్యాలు రాకుండా ఉండడానికి మన కోసం డిజైన్ చేయబడింది, ఇమ్యూనిటీ బూస్టర్ రూపంలో మన ముందుకు వచ్చింది ఈ యొక్క ఐపల్స్.
ఈ యొక్క ఐపల్స్ని 3 నెలల పాప నుంచి చనిపోయేంత వరకు ఎవరైనా వాడుకోవచ్చండి. సంపూర్ణ ఆరోగ్యం కోసం డిజైన్ చేయబడింది అనమాట ఇది. ఇది కూడా ఆయుష్ ప్రీమియం ప్రొడక్ట్ అనమాట. దీనికి ఒకసారి హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఉమెన్ వెల్నెస్ కోసం, అంటే ఉమెన్ యొక్క సంపూర్ణ ఆరోగ్యం కోసం మనకు డిజైన్ చేయబడింది ఐ కేర్ రూపంలో. ఇది కూడా గాజు సీసాల్లో ఉంటుంది, 1 లీటర్లో ఉంటుంది. మరి అసలు ఉమెన్ కోసం సపరేట్గా ఎందుకు ఒక ప్రోడక్ట్ డిజైన్ చేయవలసి వచ్చింది అంటే గనక, ఉమెన్స్కి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. అంటే ఒక ఉమెన్ చెప్పుకోలేదు, ఒక పేరెంట్స్ కానీ ఒక హస్బెండ్ కానీ చెప్పుకోలేదు, చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేది వస్తున్నాయి. దేనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మహిళలకి అంటే, హార్మోనల్ ఇష్యూస్ అనేది మోరుగా ఉండడం జరుగుతుంది. అలాగే స్ట్రెస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, అలాగే ఒక బోన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో మహిళలకి, దాన్ని అన్నిటినీ కార్నర్ చేస్తూ ఏ ఒక్క మహిళ కూడా అంటే ఇలాంటి అనారోగ్యాలకి పాలు కాకుండా ఉండడానికి మన కోసం డిజైన్ చేయబడింది ఈ యొక్క ఐ కేర్ రూపంలో. దానికంటే ఇంకా చెప్పుకోవాలి అంటే, లేడీస్కి క్యాన్సర్స్ కూడా ఇప్పుడు చూస్తున్నాం. మరి వాటన్నిటినీ కూడా కార్నర్ చేస్తూ మరి దీంట్లో మనకు కర్క్మిన్ బ్లెండ్ చేయడం జరిగింది. కర్క్మిన్ అంటే పసుపు నుంచి తీసింది ఫైనెస్ట్ అనమాట, ఇందులో బ్లెండ్ చేయడం జరిగింది. ఇది ఏంటి అంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ క్యాన్సర్ సపోర్ట్ అనమాట. ఎందుకు లేడీస్కి ఐ కేర్ ఇంపార్టెంట్ అంటే కనుక, లేడీస్ ఏంటి అంటే ఒక 35 ఇయర్స్ ఒక మెన్స్ట్రుయేషన్ సైకిల్లో ఉంటారు. ఈ యొక్క కార్సియోజెనిక్ ఒక నాప్కిన్స్ వాడడం చేత లేడీస్కి అనేది గర్భకు సంబంధించిన క్యాన్సర్స్ అనేది విరివిగా రావడం జరుగుతుంది. కాబట్టి యాంటీ క్యాన్సర్ సపోర్ట్గా మనకు ఉపయోగపడుతుంది. అలాగే బాస్వెలియా సెరెక్టా ఉంటుందండి, బోన్ డెన్సిటీని పెంచడానికి. ఆస్టో ఆర్థరైటిస్ అంటే దీర్ఘకాలిక నొప్పుల వ్యాధి, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి, ఉన్నట్టయితే కంట్రోలింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే యాంటీ స్ట్రెస్ కింద జెటామాంసి ఒక ఫ్లవర్ని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్ట్రెస్ని రిలాక్సేషన్ చేయడానికి, మనకి హ్యాపీ నిద్రని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. దీనికంటే ఇంకా ముఖ్యంగా మనకి శతావరిని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. లేడీస్కి వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా హార్మోన్స్ ఇష్యూసే. ఈ యొక్క హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్లనే ఈరోజు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవ్వచ్చు, పీసీఓడి అవ్వచ్చు, పిల్లలు పుట్టకపోవడం అవ్వచ్చు, ఓవర్ బ్లీడింగ్ అవ్వచ్చు, ఇంకా ఇంకెన్నో పాల వృద్ధి రేటు అంటే డెలివరీ అయిన తర్వాత పాలు రాకపోవడం అవ్వచ్చు, ఎర్లీ మెనోపాజ్ అవ్వచ్చు, బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, ఇవన్నీ కూడా స్ట్రెస్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రాబ్లమ్సే. వాటిని అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయడానికి శతావరిని ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. ఈ శతావరి ఏంటి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రెగ్యులర్ పీరియడ్ని రావడానికి, అలాగే హెల్దీ ఎగ్ రిలీజ్ చేయడానికి, హెల్దీ ఎగ్ డెవలప్ అవడానికి, గర్భస్థ శిశువు యొక్క గ్రోత్కి, ఎర్లీ మెనోఫాజ్ రాకుండా ఉండడానికి, మెనోఫాజ్లో వచ్చే అనేక రకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి మన ముందుకు వచ్చింది ఐ కేర్ రూపంలో. ఇంకా దీంతో పాటు ఇంకా 9 రకాల ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి ఒక మిళితం చేసి ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేశారు, అదే ఐ కేర్ అండి. ఎర్లీ మార్నింగ్ 30 ml, నైట్ డిన్నర్ బిఫోర్ 30 ml తీసుకోవడం వల్ల ఒక మహిళ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రివెన్షన్గా వాడుకోవచ్చు, ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రావడానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ యొక్క ఐ కేర్. ఒకసారి ఐ కేర్కి హార్ట్ ఇద్దామండి. నెక్స్ట్ వచ్చేసి ఐ కాఫీ. కాఫీ అనగానే గుర్తుకొచ్చేది మనకు బ్రూ కాఫీ అలాంటివి ఉంటాయి, కానీ ఆరోగ్యాన్ని ఇచ్చే కాఫీ అనమాట ఇది. దీంట్లో క్రీమర్ అండ్ బ్లాక్ 2 ఉంటాయి. మనం ఈరోజు డయాబెటిక్ రాకుండా ఉండడానికి ఏమైనా ఉంది అంటే ఏమీ లేదని చెప్పుకోవాలి. కానీ మన కోసం ఎలాంటి డయాబెటిక్ రాకుండా ఉండడానికి, ఉన్నట్టయితే కంట్రోల్ చేయడానికి మన ముందుకు వచ్చింది ఐ కాఫీ రూపంలో. మరి ఎలా కంట్రోల్ అవుతుంది, మరి దాని గురించి ఎవరు రాసి పెట్టారంటే, ఇక్కడ చెరకు సంహిత అనే గ్రంథంలో చెరక మహర్షి ఒక సలేషియరెట్లో ఒక మొక్కను రాసి పెట్టారు. దాంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే సాల్సిటర్. దీన్ని ఏకనాయకం అంటారు, అంకుర్ చెట్టు అంటారు. మరి ఈ యొక్క మొక్క యొక్క వేరుని గనక రాత్రి వాటర్లో నానబెడితే పొద్దున వరకు కషాయంలా మారుతుంది. ఈ కషాయాన్ని డైలీ మనము తాగడం వల్ల ఫ్యూచర్లో డయాబెటిక్ వెళ్లకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఉన్నట్టయితే డయాబెటిక్ నుంచి బయటికి రావడానికి కూడా సపోర్ట్ అవుతుందని చెప్పి రాసి పెట్టడం జరిగింది. మరి ఇది ఈజీగా ఉంటుందా తీసుకోవడానికి? చాలా చేదుగా ఉంటుంది. మరి ఈజీగా కన్జ్యూమ్ చేయడానికి మనకు టేస్ట్ రూపంలో తీసుకురావడం జరిగింది ఐ కాఫీ రూపంలో.
ఈ ఐ కాఫీలో దీంతో పాటు ముకునా పీరియన్స్ ఉంటాయి, అంటే దూలగొండి గింజలు ఉంటాయి. ఇది నర్వస్ సిస్టమ్ స్ట్రెంథన్ చేయడానికి, ప్రతి సన్న నరాల గుండా రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఎలాంటి ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది. మరి దీంతో పాటు కాఫీ గింజలు బ్లెండ్ చేయడం జరిగింది. ఈ కాఫీ అనగానే కెఫిన్ అంటారు, గుర్తుకొస్తుంది కదండి. ఈ కెఫిన్ అనేది స్లో హీట్ చేయడం వల్ల ఒక 40 డిగ్రీస్ వద్ద స్లో హీట్ చేసి దాన్ని కెఫైన్ అనేది ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ బ్లెండ్ చేయడం జరిగింది. కెఫిన్ ఫ్రీ కాఫీ. ఒక కాఫీ బాక్స్లో 50 సాచెట్స్ ఉంటాయి. బ్లాక్లో వచ్చేసి 22% ఉంటుంది సాల్స్టాల్ అనేది. క్రీమర్లో వచ్చేసి 11% ఉంటుంది. ఏ బాక్స్లో అయినా సరే 50 సాచెట్స్ ఉంటాయి. ఒక 10 గ్రామ్స్ ఏమో బ్లాక్ కాఫీలో ఉంటుంది పౌడరు. క్రీమర్ కాఫీలో వచ్చేసి 15 గ్రామ్స్ ఉంటుంది. మనం డయాబెటిక్ వెళ్ళకుండా ఉండడానికి, ఏ ఒక్క ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి మనకి హెల్ప్ అవుతుంది మనకి ఐ కాఫీ క్రీమర్. అలాగే డయాబెటిక్ వచ్చింది, వాళ్ళ డోసేజ్ తగ్గించుకోవడానికి, డెఫెక్ట్స్ నుంచి బయటపడడానికి మనకు ఉపయోగపడుతుంది ఒక బ్లాక్ కాఫీ. మరి ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా వాడుకోవచ్చు. ఏ డయాబెటిక్ వెళ్ళకుండా ఉండాలనుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. ఏ డయాబెటిక్లో ఉన్న వాళ్ళైనా సరే మరి వాడుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది కూడా ఐస్ ప్రీమియం సర్టిఫైడ్ ఉన్న ప్రోడక్ట్ అన్నమాట. పేటెంట్ కూడా ఉంది ప్రతి ఒక్క ప్రోడక్ట్ కూడా. నెక్స్ట్ వచ్చేసి మరి మన ఒక టీ కాఫీలకు బదులు మన కాఫీ తీసుకోవడం వల్ల ఎంతగానో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుందండి. మరి దీనికి ఏమేమి కావాలి అంటే పాలు, పంచదార, టీ పౌడర్ ఏం అవసరం లేదు. ఓన్లీ హాట్ వాటర్ 80 to 100 ml హాట్ వాటర్ మరిగించుకొని ఒక ప్యాకెట్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు తాగొచ్చు. మరి మన ఒక టీ కాఫీకి రీప్లేస్ చేసుకుందామండి మన ఒక ఐ కాఫీని. నెక్స్ట్ వచ్చేసి ఐగ్లో అనమాట. ఐగ్లో అనగానే ఎవరైనా మేము చెప్తే హెల్త్ గురించి అవేర్నెస్ ఇస్తే ఆరోగ్యం మాట పక్కన పెట్టి అందం గురించి అడుగుతూ ఉంటారు. అంటే అంత ప్రాముఖ్యత ఉందన్నమాట. దానికోసం ఎక్స్పోజ్ అవుతుంది కదండి, అవునా, దానికోసం ఆలోచిస్తుంటారు. మరి అందము ఆరోగ్యము రెండు ఉన్నాయండి ఈ యొక్క ఐగ్లోతో. మరి స్కిన్ యొక్క సంపూర్ణమైన ఆరోగ్యం కోసం తీసుకురాబడింది ఐగ్లో రూపంలో. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాశ్మీరీ కుంకుమ పువ్వు అనమాట. దీన్ని రెడ్ గోల్డ్ కూడా అంటారు, అంటే బంగారం కంటే విలువైందనమాట. అలాగే మరి స్కిన్కి ఈరోజు చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదండి. పింపుల్స్ అని, రింకిల్స్ అని, ఇవన్నీ పిగ్మెంటేషన్ అని, ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. అవన్నీ కూడా దేని వల్ల వస్తాయి అంటే మన ఒక బ్లడ్ అనేది ప్యూరిఫైగా లేకపోవడం వల్ల రావడం జరుగుతుంది. ప్యూరిఫైగా ఎందుకు ఉండదు అంటే లివర్ అనేది ఎప్పటికప్పుడు వ్యర్థాలను బయటికి విసర్జించకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట. మరి ఈ యొక్క కాశ్మీరీ కుంకుమ పువ్వు, దీంతో పాటు లికోరైజ్ ఎక్స్ట్రాక్ట్, బ్లాక్ గ్రేప్స్ అంటే గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్, ఇట్లా బంతిపూల నుంచి ఇచ్చిన లుటిన్ ఎక్స్ట్రాక్ట్, ఇవన్నీ బ్లెండ్ చేసి ఒక కన్జ్యూమబుల్ గ్రేడ్లో మనకు తీసుకురావడం జరిగింది. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అంటే మన యొక్క సెల్యులార్ లెవెల్లో సెల్ టు సెల్ వర్క్ చేస్తుంది. లివర్ని డీటాక్సిఫై చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, తద్వారా స్కిన్ లైట్నింగ్ అవ్వడానికి, ఇవన్నీ కూడా యాంటీ సెల్యులార్ లెవెల్లో క్లియర్ చేస్తూ స్కిన్ డ్యామేజ్ని కంట్రోల్ చేస్తూ మరి స్కిన్ టైట్నింగ్ చేయడానికి, లైట్నింగ్ చేయడానికి, స్కిన్ యాంటీ ఏజింగ్కి, స్కిన్ రిజినేషన్ చేయడానికి ఉపయోగపడుతుంది ఒక ఐగ్లో అనమాట. ఈ ఐగ్లోలో ఫ్లేవర్స్ ఉన్నాయండి. ఒకటి బ్లాక్ కరెంట్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, మ్యాంగో. ఒక్కొక్కటి 35 ml ఉంటుందండి. ఈ టోటల్ స్కిన్కి మనకు ఉపయోగపడుతుంది. మన స్కిన్ అనేది లార్జెస్ట్ ఆర్గాన్, మనకి లార్జెస్ట్ ఆర్గాన్ అనమాట. ఈ యొక్క ఆర్గాన్ అనేది సంపూర్ణ ఆరోగ్యంగా ఉండడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక బాక్స్లో వచ్చేసి 28 సాచెస్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు లంచ్ తర్వాత ఒక ప్యాకెట్, నైట్ డిన్నర్ తర్వాత ఒక ప్యాకెట్ అనేది తీసుకోవచ్చు. ఈ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చు. ఇది ఆయిల్ స్కిన్ ఉందండి వాడొచ్చు అంటే ఎవరైనా వాడుకోవచ్చు. ఆయిల్ స్కిన్ అవ్వచ్చు, డ్రై స్కిన్ అవ్వచ్చు, జెంట్స్ అవ్వచ్చు, లేడీస్ అవ్వచ్చు, ఎవరైనా వాడుకోవచ్చు. స్కిన్ రిపేరింగ్ చేస్తూ, స్కిన్ రిజినేషన్ చేస్తూ చర్మం యొక్క ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ స్లిమ్ అనమాట. ఈ ఐస్ స్లిమ్ అనేది ఏంటి అంటే ఫ్లాట్ టమ్మీస్, అంటే మన ఒక టమ్మీ ఒక ఫ్యాట్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అంటే స్కిన్ అంటే ఎత్తు దగ్గర వెయిట్ తక్కువ ఉన్న మనం ఒబిసిటీ అంటాము, లావు ఉన్న ఒబిసిటీ అంటాము.
ఎత్తుదగ్గ వెయిట్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది అనమాట. దీని యొక్క గ్రేట్నెస్ ఏంటి అంటే FB3 ఫార్ములా అనేది ది గ్రేట్నెస్ అనమాట. ఏంటి FB3 ఫార్ములా అంటే ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫోలెస్ ఫోర్స్కోల్ అనమాట. ఈ యొక్క మొక్క ఏం చేస్తుంది అంటే వెయిట్ మేనేజ్మెంట్ చేయడానికి వండర్ఫుల్గా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సిసిమమ్ ఇండికమ్. ఇది ఏం చేస్తుందంటే నల్ల నువ్వులు. ఇది బ్యాడ్ కొలెస్ట్రాల్ని బర్న్ చేయడానికి, గుడ్ కొలెస్ట్రాల్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి సలేసియా రెటికులేటా అంటే మన కాఫీలో ఉంది. అంటే ఇప్పటి నుంచి తిన్న ఆహారము డంప్ అయ్యి ఎక్సెస్ అంటే ఎక్కువ వెయిట్ అవ్వకుండా కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఆల్రెడీ లోపల పేరుకున్న ఒక ఫ్యాట్ ఏదైతే ఉందో బయటికి పంపించడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క సలేసియా రెటికులేటా, FB3 ఫార్ములా అనమాట ఇది. అలాగే గుడ్ ఫ్యాట్ ఈజ్ ఇన్, బ్యాడ్ ఫ్యాట్ అవుట్. అంటే మన శరీరానికి ఏం కావాలి అంటే గుడ్ ఫ్యాట్ కావాలి. అంటే లోపల ఉన్న మెటబాలిజం పర్ఫెక్ట్గా అంటే మన మెటబాలిజం పర్ఫెక్ట్గా ఉండాలంటే గుడ్ ఫ్యాట్ కావాలి. అలాగే బ్యాడ్ ఫ్యాట్ని కరిగించాలన్నా గుడ్ ఫ్యాటే కావాలి. అంటే గుడ్ ఫ్యాట్ని ఇంప్రూవ్ చేస్తూ బ్యాడ్ ఫ్యాట్ అంటే ఏంటి LDL, VLDL, ట్రైగ్లిస్ వెరీ ప్రమాదకరమైందనమాట. ఈరోజు వచ్చే ఆర్గాన్ డ్యామేజ్ అవ్వచ్చు, స్ట్రోక్స్ అవ్వచ్చు, అన్నీ దీనివల్లనే జరుగుతున్నాయి. వాటిని బయటికి పంపించడానికి ఈ యొక్క FB3 ఫార్ములా అనేది ఉపయోగపడుతుంది. మరి FB3 ఫార్ములా తోటి US పేటెంట్ తోటి మనకు ముందుకు వచ్చింది ఐస్లిమ్ అనమాట. ఈ యొక్క టమ్మీని కరిగించడానికి ఫ్లాట్ టమ్మీస్ రూపంలో వచ్చింది. మరి ఇందులో 75 గ్రామ్స్ ఉంటాయి. ఒక్కొక్క బార్ వచ్చేసి 4 ఫ్లేవర్స్ ఉంటాయండి. ఇందులో కూడా వెనీలా అని, చాక్లెట్ అని, స్ట్రాబెర్రీ అని, మ్యాంగో అని. మరి ఇది ఎవ్రీడే అంటే లావు పెరగాలనుకునే వాళ్ళు స్లిమ్తో పాటు ఫుడ్ తీసుకోవచ్చు. అలాగే మనం వెయిట్ తగ్గాలనుకున్నాం అనుకోండి, నైట్ డిన్నర్ రీప్లేస్మెంట్గా మనం ఒక స్లిమ్ అనేది తీసుకోవాలి. డైలీ ఒక 3 to 5 లీటర్స్ వాటర్ తాగలిగి ఒక 13 మినిట్స్ కనుక ఒక స్పీడ్ వాక్ చేయగలిగితే కనుక నెలకు ఒక 2 నుంచి 3 కిలోలు తగ్గడానికి హెల్ప్ అవుతుంది ఈ యొక్క ఐస్లిమ్ ఫ్లాట్ టమ్మీస్. మరొకసారి హార్ట్ ఇద్దామండి. వెయిట్ తగ్గుతాము, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా నిన్ననే ఇది జరిగింది, అంటే మనకి రావడం జరుగుతుంది ఐచార్జ్ అనేది. ఓన్లీ ఒక ర్యాంక్ ఒకటి మాత్రమే రావడం జరుగుతుంది. కెఫిన్ ఫ్రీ అనమాట, డ్రింక్ అనమాట. ఇది ఒక వండర్ఫుల్ డ్రింక్ అనమాట. ఒక 60 హెర్బ్స్తో కూడిందనమాట. వండర్ఫుల్ అది. మరి ఇప్పుడు మనం ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నాం కదా, ఎలా వర్క్ చేస్తాయి ఈ అంత హెల్త్ సప్లిమెంట్ అని ఇవన్నీ ఎలా వర్క్ చేస్తాయి అంటే కనుక సిమ్టమ్స్ మన సిస్టమ్ ఏంటి అని తెలుసుకోవాలి. సిమ్టమ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఏదైనా ప్రాబ్లం మనం చెక్ చేయించుకున్నాం, దాని ఒక పేరు, ఇప్పుడు ఒక బీపీ అనుకో, షుగర్ అనుకో, ఇవన్నీ కూడా సిమ్టమ్స్ అనమాట. అలాగే ఒక హెడేక్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక హెడేక్ అనే సిమ్టమ్ అంటే సిస్టమ్ అంటే ఎన్నో రకాల ఒక స్ట్రెస్ కారణం చేత లోపల ఎన్నో కారణాల చేత ఒక హెడేక్ రావడం జరుగుతుంది. కారణాల మీద అక్కడ లోపల ఏదైతే ప్రాబ్లం వల్ల ఇది జరిగిందో అది సిస్టమ్ అంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ అనుకోండి. డయాబెటిక్ అనే సిస్టమ్ అనేది ఏంటంటే లోపల ప్యాంక్రియాస్ గ్రంథి అనేది సరిగా ఉత్పత్తి చేయకపోవడం వల్ల ఆ సిస్టమ్ డ్యామేజ్ వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. మన ప్రోడక్ట్ పనిచేసేది ఏంటి అంటే ఆ ఒక ప్యాంక్రియాస్ని రిపేర్ చేసి అక్కడి నుంచి ఇన్సులిన్ రిలీజ్ చేసేలా చేస్తుంది. అదే సిమ్టమ్ మీద పనిచేసేది ఈ యొక్క అలోపతి మెడిసిన్ అనమాట. సిస్టమ్ మీద పనిచేసేది కాదు, సిస్టమ్ మీద పనిచేసేది కాదు, సిస్టమ్ మీద పనిచేస్తుంది అనమాట. రూట్ కాజ్ దగ్గర వర్క్ చేసే ఒక సప్లిమెంట్స్. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే న్యూట్రాసిటికల్ అనమాట. ఆహారమే చికిత్స చేసే గుణాలు కలిగింది మన యొక్క ఫుడ్డే మరి, కానీ ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. మరి ఇలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్, ఒక ఇండియన్ ప్రొడక్ట్స్ అవలీలో ఒక 56 దేశాలకు వెళ్తుందంటే ఎంత వండర్ఫుల్ ప్రొడక్ట్ అయి ఉండాలి. అలాంటి అక్కడ ఉన్న వాటికన్నీ నెగ్గితేనే అక్కడ సర్టిఫికేట్స్ వాళ్ళు అన్నీ ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో అవన్నీ నెగ్గితేనే అక్కడ వెళ్తాయి, అవునా కదా? అలాంటి ఒక వండర్ఫుల్ ప్రొడక్ట్స్ అనమాట. ఇలాంటి ఒక డిమాండ్ ప్రోడక్ట్ మన చేతిలో ఉంది. మరి ఈ యొక్క డిమాండ్ ఉన్న ప్రోడక్ట్తో మనం ఎంటర్ప్రినర్ జర్నీ ఎలా స్టార్ట్ చేయాలి అంటే కనుక మనం వీవా రిటైలర్గా మనం స్టార్ట్ చేయొచ్చు. మనం కంపెనీ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పటికిప్పుడు డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా మనకు అవసరం లేదు. ఇవన్నీ కూడా కంపెనీ మనకు సపోర్ట్గా నిలిచి మనం ముందు తీసుకెళ్తుంది. ఇవన్నీ ఏమో అవసరం లేదు. మనకు ఒక బిగ్ డ్రీమ్ ఉంటే చాలు, ఒక ఎంటర్ప్రినర్ అవ్వాలని బిగ్ డ్రీమ్ ఉంటే చాలు. మరి ఇక్కడ 3D సపోర్ట్ ఉంటుంది. అంటే మిమ్మల్ని ఎవరైతే ఇక్కడ ఇన్వైట్ చేశారో వాళ్ళు స్పాన్సర్ అంటారు.
వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. మీరు ఏదో వదిలేయాలి కానీ వాళ్ళైతే వదిలేయరు మిమ్మల్ని. అలాగే కంపెనీ ఉంటుంది, ఆపర్చునిటీ ముందు తీసుకెళ్తుంది. అలాగే కంపెనీ ఏంటి అంటే అన్ని ప్రొడక్షన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అంటే ఇప్పుడు ఒక వైబ్రెంట్ వే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. సెకండ్ వన్ అంటే మనము ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పి అన్నీ కూడా ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ అవ్వడానికి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉందన్నమాట. దాని ద్వారా అందరు ముందుకెళ్ళొచ్చు. మరి ఇక్కడ కంపెనీయే ప్రొడక్ట్ అంటే ఒక గింజ దగ్గర నుంచి మన ఇంటికి వచ్చేంత వరకు కంపెనీ చూసుకుంటుంది. ఇట్లా కంపెనీ సపోర్ట్ ఉంటుంది. మరి దీంట్లో ఏం చేయాలి అసలు? చాలా బాగా నచ్చింది. ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే కొనే వాళ్ళేమో పేదవాళ్ళు అవుతారు, అమ్మే వాళ్ళు ఎప్పుడు ధనవంతులు అవుతాడు. మనం ఏది అవుతాం? ధనవంతులు అవ్వాలంటే ఏం చేయాలంటే సెల్లింగ్ చేయాలి. సెల్లింగ్ గురించి ఒక గొప్ప మాట చెప్పాడు ధీరుభాయ్ అంబానీ గారు. ఏంటి అంటే రిలయన్స్ అధినేత తను ఏమని చెప్పాడంటే గుడ్ సేల్స్ మ్యాన్ గుడ్ బిజినెస్ మ్యాన్ అవుతాడు అంతే. మరి సెల్లింగ్ చేయడం అంటే అమ్మో ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో అనుకుంటూ ఉంటాం. మనం ఎవరిని చీటింగ్ చేయట్లేదు, ఎవరిని అడుక్కోవట్లేదు. మరి ఎక్కడైనా సరే ప్రతి ఒక్క కంపెనీలో సేల్స్ డిపార్ట్మెంట్ మాత్రమే రెవెన్యూ జనరేట్ చేస్తుంది, అంటే డబ్బు క్రియేషన్ చేస్తుంది. ఏంటంటే సేల్స్ డిపార్ట్మెంట్ మాత్రమే. ఇక్కడ ఏం చేయాలి మరి? ఇన్ఫర్మేటివ్ సెల్లింగ్ చేయాలి అంతే. అక్కడ జొమాటో ఏం చేస్తుంది, ఓలా ఏం చేస్తుంది? ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, అక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంతే. ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ చేయడం వల్ల మనం ప్రతి ఒక్కరు ఇక్కడ ఎదగొచ్చు. వాళ్ళకి ఏదైతే యాక్చువల్ నీడ్ ఉందో అది వాళ్ళకి దాని గురించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి వాళ్ళకి. ఓకేనా? వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఫ్యామిలీలు ఉండొచ్చు, రిలేషన్లు ఉండొచ్చు, ఫ్రెండ్స్లు ఉండొచ్చు, ఇట్లా ఎక్కడైనా ఉండొచ్చు, నైబర్స్లో ఉండొచ్చు. వాళ్ళకి ఏది అవసరమో, వాళ్ళకి యాక్చువల్ నీడ్ ఏముంది అనేది మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఏదైతే అవసరమో, మన దగ్గర ఒక 5 రకాల ఒక అమృతమైన సమానమైన ఒక ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఒక బ్లడ్ షుగర్ సపోర్ట్ కోసం ఒక కాఫీ ఉంది, గుండె ఒక ఇమ్యూనిటీ బూస్టర్ కోసం ఐపల్స్ ఉంది, వెయిట్ మేనేజ్మెంట్ కోసం స్లిమ్ ఉంది, ఒక ఉమెన్ హెల్త్ కోసం ఐ కేర్ ఉంది, స్కిన్ హెల్త్ కోసం మనకు ఐగ్లో ఉంది. వాళ్ళకి ఏదైతే అవసరమో అది ఆ ఒక ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చిందని చెప్పి వెల్నెస్ గురించి అవేర్నెస్ ఇచ్చి దానికి ఏదైతే అవసరమో అది కనెక్ట్ చేయాలి. ఆ ఒక ఇన్ఫర్మేషన్ సెల్లింగ్ ద్వారా మనము ఇక్కడ సెల్ అండ్ ఎర్న్, మనం ప్రతి ఒక్కరు ఎర్న్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకొని అక్కడ ఆ ఒక సక్సెస్ అయితే ఒక 500 రూపీస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం ఓన్గా సంపాదించుకోవచ్చు. బయట మనం ఎలా సంపాదించుకుంటున్నాం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో సేమ్ అలా సంపాదించుకోవచ్చు. లేదంటే ఒక వ్యాపారస్తుని కూడా ఎదగొచ్చు. అలా కావాలి అంటే ఏంటి అంటే ఒక 3 ఫ్యామిలీ సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి ఒక అవేర్నెస్ ఇవ్వడం వల్ల ఒక మినిమం ఒక 4 ప్రొడక్ట్స్ రిటైల్ అవ్వడం వల్ల వివా బిజినెస్ ఓనర్గా కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ ఎంటర్ప్రినర్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అసలు ఓనర్ అయిన తర్వాత జరిగేది ఏంటి అంటే మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ మన ద్వారా వచ్చిన ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. అప్పటి నుంచి ఒక ఫ్రాంచైజ్ ఓపెన్ చేసుకున్నట్టే అలా మనం సంపాదించుకునేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఎంత వర్త్ ఉంది ఈ యొక్క కంపెనీలో అంటే పర్ మంత్ 10 lakhs ఇన్కమ్ ఎర్న్ చేసుకుని ఒక గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. మరి దీంట్లో మీరు కెరియర్ చాయిస్గా ఎంచుకోవచ్చు, ఫుల్ టైం ఆర్ పార్ట్ టైంగా ఎంచుకోవచ్చు. మీరు ఎలా అయినా మీ యొక్క ఫ్లెక్సిబుల్ టైంలో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ 9వ ర్యాంక్ నుంచి కొరడపతి అనమాట. ఇక్కడ ఇంకా ఎంజాయ్మెంట్ కోసం ట్రిప్స్ ఉంటాయి. అలాగే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. అంటే ఒక లైఫ్ అంటే మనము ఒక 500 ఇందులో కనుక అయితే ఏమన్నా యాక్సిడెంట్స్ అయినా మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ అనేది 5 lakhs ఇన్సూరెన్స్ అనేది ఉంది వైఫ్ అండ్ హస్బెండ్కి. అలాగే ఒక $1000 కనుక ఒక 1 lakh కనుక ఎర్న్ చేస్తే ఇక్కడ ఒక బెంగళూరులో 3 star అంటే ఒక 3 days 2 nights 7 star హోటల్ ఫెసిలిటీ వైఫ్ అండ్ హస్బెండ్ తీసుకెళ్తుంది. ఇట్లా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా మనకు ఉన్నాయి. అట్లా ఇక్కడ ఇట్లా ఈ కంపెనీ స్టార్ట్ అయ్యే 11 years కంపెనీ. ఈ 11 yearsలో 100+ కోటి నుంచి 13 కోట్ల వరకు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. మన ఇండస్ట్రీలో ఒక ఏపీ తెలంగాణ నుంచి కూడా మనకు ఒక 13 members ఉన్నారు. తెలంగాణ నుంచి 13, ఆంధ్రప్రదేశ్ నుంచి 7 members ఉన్నారు. తెలంగాణ నుంచి 13లో ఒక వ్యక్తి మన మెంటర్ హరి సార్. అట్లా కంపెనీ ఏంటంటే ఒక బిగ్ డ్రీమ్ తోటి మనం ముందుకెళ్తుంది. 2030లో ఒక 1000 మంది కరోడ్పతిని తయారు చేయాలని ఒక లక్ష్యంతో ముందుకెళ్తుంది. అందులో మనం కూడా ఒకరు ఉండొచ్చు. ఈరోజు కనుక డిసిషన్ తీసుకుంటే కనుక మనం కూడా ఒకరు అందులో ఉండొచ్చు. ఇక్కడ మీరు
మీరైతే నిర్ణయం తీసుకున్నారో అది కంప్లీట్‌గా మీ భవిష్యత్తుని ఖచ్చితంగా చేంజ్ చేస్తుంది. మరి ఇక్కడ ఎలా స్టార్ట్ చేయాలి? అంటే మీ యొక్క కేవైసీ గనుక ఇక్కడ ఆధార్, బ్యాంక్ పాస్‌బుక్, పాన్ కార్డ్ గనుక ఇక్కడ ఎంటర్ చేస్తే మీకనేది మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఏ రోజైనా ఈ రోజు నుంచైనా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు. ఇంతసేపు ఓపికన్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దీన్ని మాత్రం డోంట్ బి ఎవిల్. దీన్ని మాత్రం భూతంగా మాత్రం చూడొద్దు. తెలుసుకోకుండా మాత్రం ఉండొద్దు. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకసారి మేడం గారికి హార్ట్ఫుల్గా హార్ట్ ఇద్దాం. చాలా విషయాలు ప్రొడక్ట్ గురించి, ఆపర్చునిటీ గురించి కదా, ఫ్యూచర్ గురించి చాలా విషయాలు వచ్చినాయి మనకి. అంటే మనం ఎంచుకున్న రంగం ఎంత పెద్దదనేది ఇలాంటి కామన్ ప్రోగ్రాంలోనే మనకు ఐడియా వస్తుందండి. నచ్చిందా అందరికీ? కరెక్ట్ రంగంలోనే ఉన్నామనిపిస్తుందా? రైట్ పాతే అనిపిస్తుందా? చూద్దాం రైట్ పాతా కాదనేది ఇంకొకసారి చెక్ చేద్దాం. మేడం గారు చాలా విషయాలు చెప్పుకుంటా వచ్చారు. ఇండస్ట్రీవా, దాని బ్యాక్గ్రౌండ్, దాని ఆర్ఎండి, ప్రొడక్ట్లు, ఉపయోగం. ఈ విఓపి అనేది ఓరియంటేషన్ అండి. అసలు మనం ఎంచుకున్న రంగం, మన కంపెనీ ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరైనా అడిగితే మనం ఏం చెప్పాలి, అసలు నేను కరెక్ట్ పాత్రలోనే ఉన్నాను అనేది చెక్కింగ్ పాయింట్ కోసం పనిచేస్తుంది విఓపి. సో ఈ విఓపిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకండి. కొత్త వాళ్ళని కూడా దీనికి ఎంకరేజ్ చేయండి. ఓకే. సో ఇప్పుడు పెరుగుతున్న ఖర్చులు, తరిగిపోతున్న అవకాశాలు రెండు చూపించారు మేడం. 2040 నాటికి ఎంత డబ్బులుంటే అసలు హ్యాపీగా బ్రతకగలగడం అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని చాలామంది ఒప్పుకోరు ఇప్పుడు. చాలామంది అంగీకరించరు. నాకెందుకండి 10 లక్షలు అవసరం ఏముందండి, లక్ష అవసరం ఏముందని అంటారు. సడన్‌గా ఏదైనా ఇబ్బందొచ్చి హార్ట్ ఫెయిల్యూర్ అయిందని, హార్ట్ అటాక్ వచ్చిందని హాస్పిటల్‌కెళ్తే రూ. 10తో అయిపోతుందా? 10 లక్షలు ఉంటే గాని పని అవ్వట్లే. ఈ ముఖ్యమంత్రులు మంచివాళ్ళు కాబట్టి ఆరోగ్యశ్రీతో నడిపిస్తున్నారు. అది కూడా ప్రమాదం అయిపోయింది. ఇప్పుడు ఎలాగో ఆరోగ్యశ్రీ ఉంది కదా అని ఆరోగ్యాన్ని అశ్రద్ధ పెడుతున్నాం మనం. ఎందుకంటే కార్డ్ పట్టుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ ఆరోగ్యశ్రీ లేదనుకుందాం. కామన్ మ్యాన్‌కైనా సరే 10 లక్షలే గుండె జబ్బులు. మరిప్పుడు చెప్పండి, సడెన్‌గా మనకేదన్నా వస్తే ఎంత ఆదాయంలో ఉందాం మనం? ఈవెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా తట్టుకోలేని పరిస్థితి. ఇది నేటి సమాజం. ఖర్చులు పెరుగుతా ఉన్న అవకాశాలు తగ్గిపోతాయి. ఇది నేటి సమాజం. సుస్థిరమైన ఆదాయ మార్గం, సంపూర్ణమైన ఆరోగ్యం. సామాన్యుడికి ఇది అందని ద్రాక్ష. స్థిరమైన ఆదాయం ఉందండి. మా తాతయ్య నుంచి, మా నాన్న నుంచి నేను కూడా సంపాదిస్తున్నాను అన్నవాళ్ళు చేతులెత్తండి ఇక్కడ. అలా ఉంటే ఇందులో ఎందుకుంటాం మనం? అవసరమే లేదు. ఇప్పటికి వేరే వ్యాపారాలు ఎక్కడో ఉన్నాం కదండీ. అంటే సుస్థిరమైన ఆదాయము లేదు, సంపూర్ణమైన ఆరోగ్యము లేదు మన దగ్గర. మనం సంపాదించే దాంట్లో 50% ఏదో హాస్పిటల్‌లో ఖర్చులు పెడతానే ఉంటాం మనం. కానీ మనం అన్నిట్లికి ఖర్చు పెడతాము. ఒక హెల్త్ ఇన్స్యూరెన్స్ దగ్గర మాత్రం ఆలోచిస్తాం. ఏదైనా ఇబ్బందొచ్చినప్పుడు అరెరెరే! హెల్త్ హెల్త్ ఇన్స్యూరెన్స్ ఉంటే ఎంత బాగుండు అనిపిస్తది. అన్నీ మనకి దాటిపోయిన తర్వాత ఆలోచిస్తామండి. అందుకనే భారతదేశం ఇంకా డెవలపింగ్ కంట్రీగా ఉంది. డెవలప్డ్ కంట్రీ అవ్వలేదు. ఓకే. ఇలాంటి టైంలో ఇండస్ట్రీ అంటుంది మనతోటి, ఇక్కడ అన్నీ సాధ్యం అంటుంది. దానికి 3 రంగాలను ఎంచుకున్నారని చెప్పింది మేడం. ఒకటి హెల్త్ అండ్ వెల్‌నెస్, 2 ఇంటర్నెట్, 3 డైరెక్ట్ సెల్. అసలు ఈ 3 రంగాలకి ఫ్యూచర్ ఉందా లేదా అని ఒకాయన చెప్తున్నారండి. ఆయన ఎవరంటే పాల్ జాన్ పెల్జర్ గారు. మీకెప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు పాల్ జాన్ పెల్జర్ గారి వీడియో చూడండి. ఆయన భారతదేశం మీద చాలా పుస్తకాలు రాశారు. నెక్స్ట్ $1 ట్రిలియన్ ఇండస్ట్రీ ఇండియాలో. ట్రిలియన్ అంటే 1,00,000. 1,00,000,00,000 వ్యాపారం జరుగుతుందంటండి భారతదేశంలో నెక్స్ట్. మరి ఎలాగా? దీనికేమన్నా లెక్కలున్నాయా? లేతే ఊహలతోటి వచ్చిందంటే గనక చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు ఆయన. ఆయన మాటల్లో 1908లో కార్ల కంపెనీ ఫోర్డ్ రెడీ అయిందండి. ఫోర్డ్ అనే కంపెనీ కార్‌ని రెడీ చేసింది 1908లో. ఇది బాగా అర్థం చేసుకోవాలి మనం. ఆ కార్ల రంగం 1,00,00,000,00,000 టర్నోవర్ సాధించడానికి 70 సంవత్సరాలు పట్టిందంటండి. అంటే ఒక కారు రెడీ అయ్యింది. కార్లు ప్రజలు కొంటా ఉన్నారు. కానీ ఈ కార్ల సంస్థలన్నీ కలిపి ఒక 1,00,00,000,00,000 క్రియేట్ చేయడానికి అక్షరాల 70 సంవత్సరాలు పట్టిందంట. 1980లో కంప్యూటర్ కనుగొనబడింది. ఏదంటే పర్సనల్‌గా కంప్యూటర్ ఇంట్లో వాడుకునేది.
ఆ కంప్యూటర్ రంగము 1,00,00,000 వృద్ధిని సాధించడానికి కేవలం 10 సంవత్సరాలు సరిపోయిందంట. ఈ పాల్ జాన్ పెల్జర్ గారు అంటారు, హెల్త్ అండ్ వెల్నెస్ నెక్స్ట్ 5 ఇయర్స్‌లో 1,00,00,000 వస్తదంటండి. హార్ట్ ఇద్దామా మరి? మన కార్ల కంపెనీలో లేము, సాఫ్ట్‌వేర్ కంపెనీలోనూ లేము. నెక్స్ట్ బూమింగ్ సెక్టర్‌లో ఉన్నామండి. హెల్త్ అండ్ వెల్నెస్ నెక్స్ట్ 5 ఇయర్సే. 2025 నుంచి 2030కే ఇండియాలో ఆల్రెడీ 64,000 కోట్ల టర్నోవర్ ఉందండి ఇప్పుడు ఇండియాలో. హెల్త్ అండ్ వెల్నెస్ సెక్టర్ డైరెక్ట్ సెల్లింగ్‌లో 64,000 కోట్లు. మన భారతదేశపు గణాంకాల ప్రకారం 2030 నాటికి ఇది 2,50,000 కోట్లకి చేరుతదంటండి. 2,50,000 కోట్లు. అందులో మనం ఎంచుకున్న వెల్నెస్ సెక్టర్ రంగం 65% ఆక్యుపెన్సీ ఉందంట. ఇప్పుడు చెప్పండి ఎలాంటి ఫీల్డ్‌లో మనం ఉన్నాం? ఇక్కడ అజాగ్రత్త చివరి మాట చెప్పారు మేడం. డోంట్ బి ఈవిల్. ఇక్కడ కూడా అజాగ్రత్తగా ఉంటే ఇక్ ఇక్కడ కూడా చూద్దాంలే అనుకుంటే 2030 అయిపోతదండి. 2030 అయిపోతది. సంపాదించుకున్న వాళ్ళందరూ సంపాదించుకుంటారు. ఇక్కడ వినని వాళ్ళు మాత్రం వాళ్ళని చూస్తూ ఇబ్బంది పడతా ఉంటారు. సో, అటువంటి రోజులు మనకొద్దు. మన చేతిలో బ్రహ్మ పదార్థం ఉంది. ప్రతి కుటుంబానికి అవసరమైన పదార్థాలివి. న్యూట్రాసూటికల్స్ అంటేనే 21st సెంచరీ కోసం వచ్చినియండి. అది కూడా ఆయుర్వేదాన్ని అమృతంలా పట్టుకొచ్చినియి. వండర్‌ఫుల్ అండి మన ప్రొడక్ట్‌లు. వీటి గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. ఎంత తెలుసుకుంటే అంత మంచిది. నాలెడ్జే ఫ్యూచర్‌లో ఇన్‌కమ్ ఇస్తదండి. మనం వచ్చి కూర్చోవడమే గాదు, కూర్చున్నది రాసుకొని, రాసుకొని నేర్చుకోగలిగితే గనక బ్యూటిఫుల్ లైఫ్ అయితే మనం లీడ్ చేస్తాము. సో, ఇలాంటి చక్కటి ఆపర్చునిటీ ఇచ్చిన అంజార్ సార్‌కి, దాని సీఈఓ సార్‌కి, అభిలాష్ సార్‌కి అంటే దీని వెనకాలుండి కష్టపడుతున్నారు చూడండి నిరంతరము. ఆ కంపెనీ బ్యాక్‌గ్రౌండ్‌లో, ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్‌లో గాని, రా మెటీరియల్‌లో గాని, మనకి సప్లై చేయడంలో గాని, బ్యాక్‌గ్రౌండ్ టీమ్‌కి మాత్రం ఎప్పుడు మనం రుణపడి ఉండాలండి. సో, అండ్ మోర్ ఓవర్ మన మెంటర్ సార్‌కి, హరి సార్ కూడా హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇస్తూ ఈరోజు ఒక 2, 3 షేరింగ్‌లు తీసుకొని మనం సెషన్‌ని వైండ్ అప్ చేసుకుందాం. నాకు ఎదురుగా శాంతి మేడం ఉన్నారు. స్టార్ 1000 ఫ్రమ్ విజయవాడ. మేడం గారు ఇండస్ వివా మీరు అన్‌మ్యూట్ చేసుకోండి. నేను 2 ప్రశ్నలు అడుగుతాను. దానికి రెండిట్లకి ఆన్సర్ చేయండి చాలు. సార్ గుడ్ ఇండస్ ఈవినింగ్. వివాలో వెల్కమ్ శాంతి మేడం. శాంతి మేడం గారికి ఒకసారి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇవ్వండి. మేడం హౌస్ వైఫ్ అండి ఫ్రమ్ విజయవాడ. ఆవిడ ఖాళీ టైంలో పనులన్నీ చూసుకుంటూనే ఇండస్ వివాను ఒక పార్ట్ టైమ్‌గాను దెన్ అక్కడి నుంచి ఫుల్ టైమ్ వైపు కూడా మేడం అడుగులు వేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం అడగగానే మీరు ఛాన్స్ ఇచ్చినందుకు. ఇండస్ వివాలో మీకు నచ్చిన ఒక ప్రొడక్ట్ గురించి చెప్పండి. దానివల్ల మీరు పొందిన బెనిఫిట్ ఏమన్నా ఉంటే? కాఫీ సార్. ఐ కాఫీ సార్. ఆ! చెప్పండి మేడం. ఐ కాఫీ నాకు డయాబెటీస్ పర్పస్‌గా నేను తీసుకున్నాను. నేను హెల్త్‌ని కంట్రోల్ చేసుకుంటూ ఫుడ్ లాగా కూడా నేను తీసుకోవడం ఫుడ్‌లో కంట్రోల్ చేసుకుంటూ నేను ఈ కాఫీ రొటీన్‌గా డే అండ్ ఈవినింగ్ బిఫోర్ ఫుడ్ తీసుకుంటూనే నేను నా డయాబెటీస్‌ని కంట్రోల్ చేసుకున్నా. రీసెంట్‌గా 2 వీక్స్ బ్యాకే నేను రిపోర్ట్ తీసుకున్నాను. నేను 300 అబోవ్ ఉండేది. నాకిప్పుడు 150, 170కి నేనొచ్చాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. దాన్ని రెగ్యులర్‌గా వాడుతున్నారండి? యెస్ సార్. మా ఇంట్లో ఒక 10 మెంబర్స్ దాకా రెగ్యులర్‌గా వాడతాం సార్. ఎవ్రీ వెరీ రెండో ప్రశ్న అండి. ఇప్పుడు మీరు ప్రొడక్ట్ వాడిన తర్వాత ఇండస్ట్రీ వన్ ఒక కెరీర్‌గా ఎంచుకున్నారు. ఇక్కడ మీకు ఎలా ఉందండి? అసలు ఈ వర్క్ ఎలా ఉంది? యాస్ ఎ వుమెన్ హౌస్ వైఫ్‌గా మీకు ఎట్లా ఉంది ఈ వర్క్? నాకు చాలా హ్యాపీగా ఉంది సార్. నాకసలు ఏం తెలీదు. హెల్త్ కోసమే వచ్చాను. అలాంటిది నేను నా ఫ్రీ టైమ్‌లో నాకు హౌస్ వర్క్స్ చేసుకుంటూనే, ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూనే ఇక్కడ లేడీస్‌కి కూడా తగ్గట్టుగా ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారిక్కడ. అలాంటి మనకి సీనియర్ సపోర్టు, మెంటర్ సపోర్టు మాకిక్కడున్నది. సో, మాకలాంటి స్ట్రెస్ గానీ లేదు. మా ఫ్రీ టైమ్‌లో నాకు తగ్గట్టుగా ఇప్పుడు నేను విజయవాడలో నేనుంటూ ఒక ఆశ్రమంలో ఉంటాను. ఆశ్రమం మేము రన్ చేసుకుంటాం నేను గురువుగారి సపోర్ట్‌తో. సో, అలాంటిది మాకిక్కడ గురువు సేవతో పాటు నేనిక్కడ నా ఫ్రీ టైమ్‌ని నేనిక్కడ పెట్టుకొని ఎలాంటి స్ట్రెస్ కూడా తీసుకోవట్లేదు. ఫ్యామిలీని కూడా ఈజీగా రన్ చేసుకోగలుగుతున్నాను. నాకు థ్యాంక్ యూ హ్యాపీ. సో థ్యాంక్ యూ థాంక్ యూ సో సార్. మచ్ మేడం. మనకి ఇలాంటి టెస్టిమోనియల్స్ నంబర్ ఆఫ్ ఉన్నాయండి.
మీరు ఉదయం 5 గంటలకి, సాయంత్రం 4 గంటలకి, ఈవినింగ్ జరిగే ప్రోగ్రాంలో గనుక మీరు అటెండ్ అవుతా ఉంటే ఇట్లాంటివి చాలా వినొచ్చు. ఎందుకు ఉమెన్‌నే ఎందుకు తీసుకున్నాం ఈరోజు అంటే, ఈరోజు మీకు ప్రజెంటేషన్ ఇచ్చింది కూడా ఒక ఉమెనే. ఆవిడకి ఫ్యామిలీ ఉంది. లీడ్ చేస్తా ఉన్నారు. ఇండస్ట్రీ వాళ్ళో ఉన్నారు. ఒక పర్ల్ ఎగ్జిక్యూటివ్‌గా. బ్యూటిఫుల్ ఇన్‌కమ్ సంపాదించారు. శాంతి గారు కూడా. ఎందుకు ఈ ఉమెన్ ప్రస్తావన వచ్చిందంటే, డైరెక్ట్ సెల్లింగ్‌లో 60% ఆక్యుపెన్సీ ఉమెన్సే ఉన్నారు. ఇది ప్యూర్‌లీ వుమెన్ ఎంపవర్‌మెంట్ కోసం వచ్చింది. ప్యూర్‌లీ వుమెన్ అండ్ యూత్ ఎంపవర్‌మెంట్. ఇండియాకి ప్రెజెంట్ అది కావాలి. ఇండియాలో యూత్ ఎక్కువున్నారు. దట్ బాగా చదువుకుని అవకాశాలు లేక ఇంట్లో ఉండిపోతున్న మహిళలే ఎక్కువున్నారండి. సో, మహిళలకి బయట సెక్యూరిటీ లేదు. అండ్ చాలా మందిని ఒప్పించుకుని ఉద్యోగాలకు వెళ్ళాలి. ఒకవేళ ఉద్యోగాలకెళ్ళినా వాళ్ళకున్న స్ట్రెస్‌కి అదొక డబుల్ స్ట్రెస్. సో, అటువంటి టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్. ట్రెండింగ్ ఇప్పుడేంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో ఉంటూనే, పనులు చూసుకుంటూనే, మీకు నచ్చిన సమయంలో దీనిని చక్కగా ఒక కెరీర్‌గా ఎంచుకోగలుగుతున్నారు చాలామంది వుమెన్స్. అందుకే అన్ని డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో 60% అబోవ్ వుమెన్సే ఉన్నారండి. సో, అటువంటి వుమెన్స్ అందరికి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇద్దాం. ఇక ఈరోజు మనకి కీనోట్ స్పీకర్‌గా మన ముందు సఫైర్ ఎగ్జిక్యూటివ్ బాగా సోనాన్ సార్ ఉన్నారు. సో, సార్ వెరీ సీనియర్ అండి. పోచంపల్లి నుంచి. సారు అందరికి సుపరిచితులే. ఆ! ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు. కానీ ఒక విషయం అయితే చెప్పాలి. అసలు దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే పెద్ద భూతంలా చూసే రోజుల నుంచి వాళ్ళు ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో వద్దన్న టైంలోనున్నారు. డైరెక్ట్ సెల్లింగ్‌కి గడ్డు కాలం ఇండియాలో ఆ టైంలో ఉన్నారు. డైరెక్ట్ సెల్లింగ్ అంటేనే ఇండియా అనే టైంలో కూడా ఆయనున్నారు. 3 కాలాల్లో కూడా ఆయనున్నారు. కోటికి దగ్గరవుతున్నారు. కోటి కంటే రూ. 1,00,00,000 సంపాదనకు దగ్గరవుతున్నారు. ఒక సామాన్యుడు 1,00,00,000 సంపాదించడం అంటే చిన్న విషయం గాదండి. సో, అటువంటి సార్‌కి హార్ట్‌ఫుల్‌గా హార్ట్ ఇస్తూ ఈరోజు సెషన్ గురించి సారు మాటల్లో 2 మాటలు. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సురేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. ఒకసారి ఫస్ట్ మన దగ్గర మన మేడంకి మనం ఒకసారి హార్ట్ ఇద్దాం. ఈరోజు చక్కటి సెషన్ మనకి ఈరోజు. అన్ని విషయాలు మేడం కవర్ చేయడం జరిగింది. మన కంపెనీ ప్రోడక్ట్, కాంపెన్సేషన్, హాబీస్ వివా అన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఓకే, 2 మాటలు చెప్పి నేను కొంచెం వివరణిస్తాను. ఇండస్ట్రీ కంపెనీ గురించి మనం ఒకటి అనుకోవచ్చు ఏంటంటే, ఇక్కడ బెస్ట్ ప్రొడక్ట్స్తో పాటుగా బెస్ట్ ఆపర్చునిటీ కూడా ఇది. 2 రకాలుగా ఉపయోగపడుతుంది మనకి. మంచి ఆరోగ్యం తీసుకోవచ్చు, ప్లస్ మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. బెస్ట్ ప్రొడక్ట్స్తో పాటు ఆపర్చునిటీ కూడా వచ్చింది. మనం ఇక్కడ ఉండాల్సింది ఏం చెప్పాలంటే, ముఖ్యంగా మనకు ఉండాల్సింది నమ్మకం. ఇక్కడ మనం ముందు తీసుకెళ్ళేది నమ్మకం. ఎంత బిలీవ్ చేస్తున్నాం మన ప్రొడక్ట్స్ మీద, అదేవిధంగా మన కంపెనీ, మన యొక్క కాంపెన్సేషన్ ప్లాన్, ఓకే, మన R&D, ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మన యొక్క సీనియర్స్, మన యొక్క మెంటర్, వీళ్ళని ఎంతగా మనం బిలీవ్ చేస్తున్నాం. మిమ్మల్ని ఇక్కడ పరిచయం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంతగా మనం అందరినీ కలుపుకొని ఎంత నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం అన్న దాన్ని బట్టే మన యొక్క గ్రోత్ ఉంటుంది ఇక్కడ. ఓకే, అది లేకుండా ముందు పోదు నమ్మకం అనేది. ఓకే, మరి ఇక్కడ మనకి ఎప్పుడు ఇదంతా మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పాలంటే, ఫస్ట్ వర్క్లో దిగినప్పుడే మనకు వర్క్ ఏంటో తెలుస్తుంది. ఆ వర్క్ క్లారిటీ వస్తుంది. అప్పటిదాకా మనకు అర్థం కాదు, మనం ముందుకు వెళ్ళలేము. నమ్మకం ఉన్నది సరిపోదు. ఇంకా మన ఏంటంటే కావాల్సిందంటే మనం దిగాలి రంగంలోకి. ఏవైతే సీనియర్స్ వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారో, వాళ్ళు చెప్తున్నారో, వాటిని మనం అడాప్ట్ చేసుకొని వాళ్ళని అనుసరించుకుంటూ మనం ముందుకు వెళ్ళాం. లోపల దిగిన తర్వాత ఆ వర్క్ గురించి అర్థమవుతుంది, వర్క్ ఎలా చేయాలి అర్థమవుతుంది, ఎలా మళ్ళీ తర్వాత మనం ఒక టీం ఎలా చేసుకోవాలి, తర్వాత ముందుకు వెళ్ళాలి, ఇంకా అన్ని విషయాలు మాకు ఎప్పుడు అర్థమవుతుంటే వర్క్లోకి దిగినప్పుడు అర్థమవుతుంది. చూస్తూ కూర్చుంటే మాత్రం కాదు. ఓకే, ఎట్లా ఉంటుందంటే మనం ఇక్కడ మనం చేయాల్సిన పనులు ముఖ్యంగా అయితే, మా ఉదాహరణకి ఒక మామిడి పండ్లు అప్పుడప్పుడు తిని వేస్తుంటాం అనుకో, అవన్నీ అంటే పెద్ద తోట అవుతుంది అది. మామిడి పండ్లు తినేసే టెంకలు అక్కడ విసిరేసి పారేస్తుంటాం మనం. అది మొలకలు అయిపోయి కొన్ని సంవత్సరాల వరకు పెద్ద తోట అయిపోతుంది. వాటిని కొంచెం మనం పట్టించుకున్నామంటే కదా. అట్లనే ఇలా వస్తున్నటువంటి ప్రతి కస్టమర్ని మనం పట్టించుకోగలిగితే పెద్ద టీం అవుతుంది మనకి. ప్రతి కస్టమర్ని ఇంపార్టెంట్. మనం ప్రతి కస్టమర్ మన ప్రోడక్ట్ రిటైల్ చేస్తాం, కానీ ప్రోడక్ట్ అమ్మిన తర్వాత మళ్ళీ ఇంకా మనం వాళ్ళ వైపు ఇంకో నెక్స్ట్ ఎవరు వెళ్తూ ఉంటాం. అలా వెళ్ళకుండా, అలా టెంకల్ విషయాలు అక్కడ పడేయకుండా కొంచెం వాటిని పట్టించుకుంటే మన తోట తయారవుతున్నట్టుగానే ఇక్కడ మన ప్రతి కస్టమర్ గురించి కొంచెం మనం మన సీనియర్ చెప్తున్నారు ప్రతి విషయంలో వాళ్ళని పట్టించుకోగలిగితే పెద్ద తోట అవుతుంది మనకు అది.
అలా చేయగలిగితే మనం తీసుకునేది ఇక్కడ రెమ్యునేషన్ జీతం కాదు, లాభం తీసుకునే స్టేజ్కి వెళ్తాం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు లాభాలకు వెళ్తాం అంటే మీరు ఎలాగైతే మీరు ఇక్కడ మనం వర్క్ నేర్చుకొని వర్క్ నమ్మకంతో ఉండి మా సీనియర్స్ని ప్రోడక్ట్ని కంపెనీ నమ్మకంతో ఉండి ప్లస్ మనం అదేవిధంగా మనం సీనియర్స్ చెప్పినటువంటి దాన్ని మనం ఫాలో అవుతూ వర్క్లోకి దిగి నేర్చుకుంటూ మనం ఇక్కడ ముందుకు వెళ్తుంటాము. అప్పుడు మన టీం తయారవుతుంటుంది. ఆ టీం తయారైనటువంటి వాళ్ళు వచ్చి చూసిన మన నమ్మి వచ్చినటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కేర్ తీసుకుంటూ మనకి ఏ విధంగా అయితే మా సీనియర్స్ మన కేర్ తీసుకొని ఇన్కమ్ ఇప్పించగలిగినారో వాళ్ళకు కూడా అదే విధంగా మనం ఇన్కమ్ ఇప్పించగలిగితే మాత్రం వండర్ఫుల్ లాభంలోకి వెళ్తాం. మనకి యాక్టివ్ ఇన్కమ్ నుంచి ప్యాసివ్ ఇన్కమ్ వెళ్ళే అవకాశం 100% ఉంటుంది. మనకి ఇంకా ఉదాహరణ చెప్పాలంటే ఇంకొక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఇక్కడ మనకు యాక్టివ్ ఇన్కమ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి మేడం చెప్పింది కదా, ఎలా ఉంటుందని. మనం రిటైల్ చేసుకుంటే మన యాక్టివ్ ఇన్కమ్ వస్తుంది. 4 ప్రైవేట్ రిటైల్ చేసుకుంటే 2,000 వస్తుంది. అదే ఒక మంత్లో 12 చేసుకుంటే మనకు 6,000 వస్తుంది. ఇది అష్టరహితం ఫ్రీ ప్రోడక్ట్ తీసుకుంటూ ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటాం. కానీ మనం ప్యాసివ్లోకి వెళ్ళాలంటే మాత్రం వచ్చిన ప్రతి కస్టమర్ని చెప్తున్నాం మనం ఆ టెంకలు వేస్తే చెట్లు మొలిసినప్పుడు వాటిని కొంచెం పట్టించుకుంటే తోట ఎట్లా అవుతుందో ప్రతి కస్టమర్ కనుక మనం పట్టించుకోగలిగితే వాళ్ళని ఇంకా మనం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తే మాత్రం చక్కగా మనం ఒక టీం వెళ్ళవచ్చు, ప్యాసివ్కి వెళ్ళవచ్చు. ఉదాహరణకి ఒక షాప్ ఉంది అనుకోండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఇక్కడ సార్నర్ శేషాద్రి సార్ ఉంటారు, తనకు షాప్ ఉంది, జిరాక్స్ షాప్. ఆ షాప్లో అయినా ఎప్పుడు ఒక్కడే పని చేస్తుంటాడు. ఒక షాప్ ఉంటే ఏంటంటే ఒకటే కౌంటర్ ఉంటుంది. అదే శేషాద్రి సార్కి ఒక ఒక 10 ఒక 20 అట్లాంటి షాపులు అనుకోండి, జిరాక్స్ షాపులు పెట్టినా అనుకోండి, అక్కడ కొన్ని వర్కర్లు పెట్టి అప్పుడు ఎన్ని కౌంటర్లు ఉంటాయి, ఎన్ని షాపులు పెడతా ఉంటే అన్ని కౌంటర్లు పెడతాయి కదా మనకు, అంతే కదా. బుచ్చిరెడ్డి గారు ఉన్నారు, కిరాణా షాప్లో కూర్చుంటారు సార్. ఖలీల్ బాషా గారు ఉన్నారు, పొద్దున్న లేని కిరాణా షాప్లో ఒక షాప్ ఉంది కాబట్టి ఒకటే కౌంటర్ ఉంది మనకు అది. కానీ ఆ షాపులు ఎక్కువైతే మాత్రం ఎన్ని షాపులు పెంచుకుంటా ఉంటే అన్ని కౌంటర్స్ పెడతాయి. అట్లే విధంగా మనం ఇక్కడ రిటైల్ చేసుకొని ఇన్కమ్ తీసుకుంటే యాక్టివ్ ఇన్కమ్ అవుతుంది. అలాంటి రిటైలర్స్ మనం తయారు చేసుకోగలిగితే అన్ని షాపులు ఓపెన్ చేసినట్టే, మనం అన్ని కౌంటర్స్ పెరుగుతాయి మనకు. అలా కనుక మనం ఆలోచించగలిగితే ఇక్కడ ప్రతి విషయం గురించి మనం క్షుణ్ణంగా మా సీనియర్స్ ఇక్కడ చెప్తున్నారు మనకు. ఇక్కడ ఏం లేదు, మనం దృష్టి పెట్టాల్సింది మాత్రం ముఖ్యంగా మాత్రం డియర్ ఫ్రెండ్స్ ఒక లాస్ట్ మాట. ఇక్కడ ర్యాంక్ కోసం కొంతమంది తాపత్రయపడుతుంటారు, కొందరు నెక్స్ట్ ఇన్కమ్ కోసం తాపత్రయపడుతుంటారు, కొందరు ఏమో అంటే టెన్షన్ పడుతుంటారు. కొందరు కొందరేమో ఇన్కమ్ కోసం, కొందరేమో ర్యాంక్ కోసం, కొందరేమో టీం కోసం టెన్షన్ పడుతుంటారు. అస్సలు మనం టెన్షన్ పడవలసింది ఎక్కడ అని చెప్పే కదా, సిస్టమ్ నేర్చుకోవడం కోసం. సిస్టమ్ నేర్చుకోవడం కోసం, ఆ విధంగా ప్రాక్టీస్ చేయడం కోసం కనుక మనం టెన్షన్ పడితే ర్యాంక్ వస్తుంది, ఇన్కమ్ వస్తుంది, టీం వస్తుంది. మనం ఇక్కడ ఉండాలి, అసలు మనం ఉండాల్సింది సిస్టమ్ దగ్గర ఉండాలి, ప్లస్ మనం ప్రాక్టీస్లో ఉండాలి. ఈ 2 పనులు చేయగలిగితే ఆటోమేటిక్గా 3 వస్తాయి మనకి. అవిటి దగ్గర ఉండే ఏం చేస్తామంటే ఇవి మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఈ ఒక్క దగ్గర జాగ్రత్త పడితే మనం వెళ్ళిపోవచ్చు. వ్యక్తిగత ప్రయత్నం వ్యక్తిగత ప్రయత్నం మనకి ఏమిస్తుంది, వేతనం జీతం ఇస్తుంది. కానీ అంత వ్యవస్థ కోసం మనం కష్టపడితే మాత్రం ఖచ్చితంగా మనం లాభం తీసుకోవచ్చు. మంచి ఆపర్చునిటీ ఇది. ఏవైతే మనం అనుకున్న రెండుగా ఇండస్ట్రీ అనేది ఆరోగ్యం ఒక్కడే కాదు, ఇక్కడ మనకు 2 వస్తుంది. ఒక ఆరోగ్యంతో పాటుగా ఆదాయం తీసుకోవచ్చు. బెస్ట్ ప్రొడక్ట్స్తో పాటుగా బెస్ట్ ఆపర్చునిటీ ఇండస్ట్రీ అనేది, అది గుర్తుంచుకొని మంచి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈరోజు అవకాశం ఇచ్చినందుకు. అంతగా అందరూ కూడా ఇక్కడ ఎంసీ సురేష్ గారికి, అదేవిధంగా ఇక మేడం లావణ్య గారికి థ్యాంక్స్ చెప్తూ ఓటు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చక్కటి విషయాలు కదండి. రోజు వినేవే వింటున్నాం కదా అని ఈ చెవితో విడిచిపెట్టకండి, ఎక్కడో చోట రాయండి. అదే ఏదో రోజు మిమ్మల్ని లీడర్గా నిలబెడుతుంది. సో ఇంకొక చిన్న మాట చెప్పి మనం సెషన్ వైండప్ చేసుకుందాం. ప్రతి మనిషికి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయంటండి. నాకైతే ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయన్న వాళ్ళ హార్ట్ ఇవ్వండి. ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ కదా, అందరికీ ఫీలింగ్స్ ఉంటాయి, అందరికీ ఎమోషన్స్ ఉంటాయి. నేను ఈరోజు ఉదయం వరకు 2 ఒకటే అనుకున్నాను. ఈరోజు ఉదయమే నాకు తెలిసింది 2 వేరే అని. ఫీలింగ్స్ అంటే మనం తీసుకునేయంట, ఎమోషన్స్ అంటే మనం చూపించేయంట. ఒక అలాంటి ఫీలింగ్స్ ఎమోషన్స్ బ్యాలెన్స్ లేకపోతే గనక లైఫ్ బ్యాలెన్సింగ్ కోసం ప్రతిరోజు ఉదయం 5 గంటలకి చక్కటి సెషన్ జరుగుతుంది. అది బిజినెస్ కాదు, అది లైఫ్ ఎడ్యుకేషన్. హౌ టు లివ్, ఎలా ఎలా జీవించాలి, ఎలా మాట్లాడి, ఎలా నడుచుకోవాలి. చక్కటి ఫ్రీ అవేర్నెస్ అండి. ఫ్రీ అవేర్నెస్ హరిసార్ ద్వారా మనకు అందుతుంది. మీ యొక్క ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని మీరు బ్యాలెన్స్ చేయలేకపోతుంటే ఇలాంటి సెషన్స్కి మాత్రం అటెండ్ అవ్వండి. వండర్ఫుల్గా బ్యాలెన్స్ చేస్తారు. నేను నా లైఫ్లో వండర్ఫుల్గా బ్యాలెన్స్ చేస్తున్నాను. నాకు విపరీతమైన కోపం, బట్ ఇప్పుడు అది లేదు.
నన్ను అందరూ శాంతమూర్తి అనుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఆరా పవర్. సో మీలో కూడా అట్లాంటి పవర్ని పెంచుకోవాలంటే ప్రతిరోజు ఉదయం మనకు 5 గంటలకు ఉంటుంది సెషన్కి అటెండ్ అవ్వండి. మోర్ పీపుల్ని అటెండ్ అయ్యేలా చూడండి. ఈరోజు చక్కటి సెషన్ మనకి ఇచ్చిన లావణ్య మేడం గారికి థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. అండ్ అడగగానే కీనోట్ ఇచ్చిన సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. షేరింగ్ ఇచ్చిన శాంతి మేడం గారికి థ్యాంక్ యూ మేడం. అండ్ ఓపిక్గా ఉన్న 34 మెంబర్స్ అలాంగ్ విత్ మీ అందరికీ హార్ట్ఫుల్గా హార్ట్ అండ్ అవర్ బిలౌడ్ మెంటర్ హరి సార్కి హార్ట్ఫుల్గా హార్ట్ ఇస్. మళ్ళీ రేపు చక్కటి సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ.